విజయనగరం జిల్లా ప్రజలందరికీ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనం స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున స్టేట్ కాంపిటీషన్ మనం పెట్టడం జరిగింది. స్టేట్ మొత్తం మీద 184 మంది బిల్డర్లు పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ కాంపిటీషన్ పెట్టినా అంత పెద్ద సంఖ్యలో ఎక్కడ పాల్గొనలేదు. విజయనగరంలో పెట్టినందుకు చాలా మంది బాడీ బిల్డర్లు హాజరై మనకి చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే ఈసారి విజయనగరంలోను రేపు సెప్టెంబర్ 28ని మా తండ్రి గారైన శ్రీ కనకల ఎర్రయ్య గారు ఆ మెమోరియల్ క్లాసిక్ కప్ అని స్టేట్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పెట్టడం జరుగుతుంది. 1,20,000 రూపాయలు ఆ ప్రైజ్ మనీ, అలాగే షీల్డ్లు, ఆ తర్వాత మెడల్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది బాడీ బిల్డర్లకి. మొత్తం స్టేట్ మొత్తం ఇందులో బాడీ బిల్డర్లు అందరూ ఓపెన్ అనమాట. ఇది ఇంతకుముందు కేటగిరీలు ఉండేవి, అది తీసేసాం. మొత్తం ఓపెన్. ఎవరైనా సరే ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి వెటరన్ కూడా పోటీలు మొత్తం పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైనా ఇక్కడికి వచ్చి మనం పాల్గొనవచ్చు. ముందుగా మా నెంబర్లు ఉంటాయి, వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. రేపు జరగబోయే సెప్టెంబర్ 28న ఈ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ అందరూ జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంపిటీషన్ మాత్రం సెప్టెంబర్ 28ని 2025 తప్పనిసరిగా జరుగుతుంది. బాడీ బిల్డర్ అందరూ సహకరించి ప్రతి విజయనగరం జిమ్లో ప్రతి జిమ్కి మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. అందరూ ఈ కాంపిటీషన్లో పాల్గొని విజయనగరం మొత్తం కీర్తిని చేయాలని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లాలో బాడీ బిల్డర్స్కి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి కోడి రామూర్తి గారు అభినవ భీముడిగా ప్రసిద్ధిగాంచారు. తర్వాత నాగమల్ల పైడిరాజు గారు దాన్ని కొనసాగించారు. మరి ఈరోజు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ బాడీ బిల్డర్స్ అంతా కూడా ఒకే వేదిక మీద ఓపెన్ బాడీ బిల్డింగ్ కప్పుని ఒకటి నిర్వహించాలని చెప్పి దాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి కనకల ఎర్రయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తున్నటువంటి కృష్ణ గారు దాన్ని ముందు నిలబడి దీన్ని కొనసాగించాలని చెప్పేసి అనుకోవడం నిజంగా అభినందనీయం. ఆయనకి ఆ ట్రస్ట్కి మేము బాడీ బిల్డర్స్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు 1,20,000 రూపాయల ప్రైజ్ మనీతో కనకల ఎర్రయ్య గారి ట్రస్ట్ తరఫున బాడీ బిల్డర్స్ ఆల్ ఇండియా వైడు, ఆంధ్ర వైడు, జిల్లా వైడు అనేక రకాలుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం సెప్టెంబర్ 28వ తారీఖున విజయనగరంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బాడీ బిల్డర్స్ కప్పుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కప్పులో అనేక మంది బాడీ బిల్డర్స్ పాల్గొనే అవకాశం కలిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఏ జిల్లా నుంచైనా వచ్చి పాల్గొని తమ యొక్క ప్రతిభని ప్రదర్శించాలని చెప్పి విజయనగరం యొక్క ప్రతిష్టని ముందుకు తీసుకెళ్లేదానికి నిర్వహిస్తున్న ఈ కప్పుని జయప్రదం చేయాలని చెప్పి మేము ముందుగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం జరిపినట్టుగానే ఎల్ఐ గారి ట్రస్ట్ తరఫున భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తారు. ఈసారి సెప్టెంబర్ 28 జరిగే ఈ కప్పులో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రధానంగా విజయనగరం, మన్యం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి కొత్త యువకులు వచ్చి ఇందులో పాల్గొని వారి యొక్క ప్రతిభని, విజయనగరం యొక్క ప్రతిష్టని ఇనుమడింప చేయాలని చెప్పి భవిష్యత్ తరానికి ఆరోగ్య ప్రదాతలుగా నిలిచేదానికి ఇదొక వేదిక కావాలని చెప్పి ఆ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్న కనకల ఎర్రయ్య గారి ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి, కృష్ణ గారికి, అలాగే మా గురువు గారు శ్రీనివాస్ గారు దీన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. యువకులంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం.